హాయ్ అండి అందరికీ. మా ఇంద్రం మిల్లు ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది మీకు బ్లాగ్స్ రూపంలో అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నా కదా. ప్రస్తుతానికైతే స్లాబ్ పడడానికైతే సిద్ధంగా ఉంది. సెంటరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. మీకోసం ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే ఈ బ్లాగ్ చేస్తున్నా. వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసేయండి. ఇల్లు వచ్చేసి 600 స్క్వేర్ ఫీట్ లోపే కట్టాలి అని చెప్పేసి రూల్ ఉంది కదా. మా ఇల్లు వచ్చేసి 550 స్క్వేర్ ఫీట్ అండి. స్లాబ్ ఏరియా మాత్రం పెంచుకోవచ్చు అంట. స్లాబ్ ఏరియా బాల్కనీ ఏరియా పెంచుకోవచ్చు. సో మా స్లాబ్ సైజ్ వచ్చేసి 960 స్క్వేర్ ఫీట్ వస్తుంది. స్లాబ్ వేసే రోజు అయితే ఖచ్చితంగా మన ఈ వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళందరికైతే భోజనాలు అయితే పెట్టాలి. స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇలా వర్క్ అయితే జరుగుతుంది. స్లాబ్కి సంబంధించి ఎంత ఖర్చు వచ్చింది, సిమెంటు, ఇసుక, ఇంకా తర్వాత రాడు, వీటన్నిటికి ఎంత ఖర్చు వచ్చింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ప్రస్తుతానికైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. మీరు వేసే ఒక చిన్న లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. మీకు నచ్చిందని చెప్పేసి మేము నమ్ముతాం. సో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.